మరీ లావుగా కాదు, కొంచెం సన్నగా రౌండ్ స్లైస్ లాగా కట్ చేసుకున్నాను. ఇలా రౌండ్ స్లైస్. నేను లేత సొరకాయ తీసుకున్నా కాబట్టి గింజలు కూడా కట్ చేయగలుగుతున్నాను. అలాగే ఈ గింజలు కూడా ఫ్రై చేసినప్పుడు చక్కగా సాఫ్ట్గా అయిపోతాయి. సో ఏది పడేయకండి. మరొకటి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మన బ్యాటర్ని వేసుకుని మనం డీప్ ఫ్రై చేయటమే. సో ఫస్ట్గా మనం ఎగ్ని బీట్ చేద్దాం. ఒక గుడ్డు సరిపోతుంది, లేదంటే ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదంటే హాఫ్ ఎగ్ తీసుకోండి. ఇది మనం లైట్గా బీట్ చేద్దాం. అలాగే మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాము. ఇది ఎప్పుడు బ్యాటర్ రెడీ ఉండాలి. అలాగే ఇక్కడ మన ఆయిల్ కూడా వేడిగా ఉండాలి. అది ఎలాగో చూపిస్తాను. ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసేద్దాం. ఆ తర్వాత ఇది కావాలంటే మీరు మిక్సీ జార్లో వేసుకుని కూడా మిక్సీ పట్టుకోవచ్చు. చూడండి, చక్కగా బీట్ చేసేసాను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. దీన్ని ఒక సాస్తో సర్వ్ చేస్తాము ఈ టెంపురా. ఆ తర్వాత ఈ ఐస్ వాటర్ ఇందులో వేసిద్దాం. ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని మరొకసారి బీట్ చేసేసాను. చక్కగా మిక్స్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం మైదా పిండి వేసుకుందాం. మైదా పిండి వచ్చేసి ఫస్ట్గా ఒక స్పూన్ వేసుకోండి. ఉండలు లేకుండా మిక్స్ చేసేద్దాం. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలాగే పల్చగానే ఉండాలి. ఇలా లైట్గా కోట్ అయితే కోట్ అవ్వాలి. అలాగే మన ఆయిల్ చెప్పాను కదా, చక్కగా వేడిగా ఉండాలి. ఎలా ఈ టెంపురా వేయాలి అని అంటే, ఈ ఆయిల్ ఎంత వేడి ఉండాలంటే ఈ మిక్స్చర్ని మనము డ్రాప్స్గా వేయగానే ఇలా పైకి వచ్చేసేయాలి. చూడండి, ఇలా అప్పుడే మన ఆయిల్ పర్ఫెక్ట్ అయినట్టు. ఇప్పుడు దీన్ని మొత్తం తీసేద్దాం. సో ఇప్పుడు ఆయిల్ వేడిగా ఉంది. అలాగే చూడండి, మంచిగా ఉండలుగా అయిపోయింది. కొద్దిగా మైదా పిండి, అలాగే గుడ్డు, చల్ల నీళ్ళు. ఇప్పుడు ఎందుకు చల్ల నీళ్ళు వేసాము? ఇలాగే ఈ చల్ల నీళ్ళు, ఆయిల్ వేడి రెండు మిక్స్ అయ్యి మనకి చక్కటి టెంపురా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం డిప్ చేసేసి బజ్జీలాగా వేసుకోవటం అంతే. సో ఫ్లేమ్ హైలో పెట్టుకోండి. మనకి ఫాస్ట్గా ఇది కాలిపోవాలి. తెల్లగా ఉండాలి, మాడకూడదు. వైట్ కలర్లోనే ఉంటుంది ఇది. మరీ గోల్డెన్ కలర్ అయితే రాకూడదు. ఒకవైపు కొంచెం కలర్ వచ్చేసింది, ఎక్కువ కాదు. ఇప్పుడు ఇంకొక వైపు కూడా రెడీ. మనం ఇంకా తీసేయటమే అంతే. మరి వేడి మీద చక్కగా క్రిస్పీగా ఉంటుంది. మరి కొంచెం చల్లబడింది అనుకోండి, మన సొరకాయల నుంచి వాటర్ వచ్చేసి మీకు సాఫ్ట్గా అయిపోతుంది. సేమ్ అలాగే రొయ్యలైనా కూడా సేమ్ అలాగే అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది మన సింపుల్ అయిన సొరకాయ టెంపురా రెడీ. ఫిష్తో చేయండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.